to the last topic that I have prepared, especially with regards to this family conference. కుటుంబాల సదస్సుకు సంబంధించి నేను సిద్ధపరిచిన అంశాలలో చివరి అంశాన్ని ఈ సమయంలో నేను తెలియచేస్తాను. I hope you remember the points, the main points from the previous sessions. వాక్య ధ్యానం అంతా గుర్తు లేకపోయినా కనీసం ముఖ్యమైన బిందువులు చెప్పారు కదా, ఒక్కొక్క ధ్యానములో ఒక్కొక్క సంగతి చెప్పారు. ఆ ముఖ్యమైన సంగతులు మీకు గుర్తున్నాయి అని నేను అనుకుంటున్నా. Yes, I know it's difficult to remember everything. ధ్యానం అంతా జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టమే. But each session had a point, a main point. అయితే ప్రతి సెషన్లో కూడా ఒక ముఖ్యమైన సంగతిని చెప్పడం జరిగింది. What was the first point? మొదటి సంగతి ఏంటి? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? మొదటి సంగతి అది. Yeah. The first point was that we give first priority to God. మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వాలి. ఓకే కదా? And so what was the second point? రెండవ సంగతి ఏంటి? రెండవ సంగతి మన ప్రణాళికలు, మన ఉద్దేశాలు దేవునికి అప్పగించాలి. So we give priority to God. మొదటి మాటేమో ప్రతి విషయంలో ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. And then we give the plan of our life into God's hands. రెండవది మన జీవిత ప్రణాళికను, మన జీవిత ఉద్దేశాలను దేవుని హస్తాలకు మనం అప్పగించాలి. And then how are we going to live this life? అలాగూ ప్రభువుకి అన్నీ అప్పగించిన తర్వాత మనం ఈ లోకంలో మరి ఎలా జీవించాలి? We are going to trust in the providence of God. దేవుడు చూచుకుంటాడు, దేవుడు అనుగ్రహిస్తాడు, వనరులు ఇస్తాడు అని ప్రభు మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగడం. And what was the last point that we discussed today afternoon? ఈ దిన మధ్యాహ్న కాలం మనం ధ్యానం చేసిన నాలుగో మాట ఏంటది? That you have to tell. ఆ నాలుగో మాటన్న కనీసం మీరు చెప్పాలి. First 3 points I told. మొదటి 3 సంగతులు సహోదరులు చెప్పారు. So last point you have to tell. What did we learn in the last session in the afternoon? మధ్యాహ్న కాలం చివరి ధ్యానంలో ఏమి నేర్చుకున్నాం? ఓపిక, Patience. Oh, very good. So we see here that when we live our lives committed into the hands of God and depend on His providence, మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మన ప్రణాళికను ప్రభువుకి అప్పగించి ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉండగా we have to be patient. మనము చాలా ఓర్పు కలిగి ఉండాలి. With patience we have to live so that we receive the promise. ఓర్పు కలిగి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటాం. Now as a family of God, ఇప్పుడు దేవుని కుటుంబముగా if we follow all these things, ఈ సంగతులన్నీ మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు step by step we do these things, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు అలాగూ ఈ సంగతులను మనము అనుసరిస్తున్నప్పుడు our family will become a place where others can meet God. మన కుటుంబాలు ఎలాంటి స్థలాలుగా మారుతాయంటే ఇతరులు దేవుని తెలుసుకోగలిగిన స్థలముగా మన కుటుంబాలు మారతాయి. Yes, a place where there is God's presence. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, because that is the objective for which God has placed us in this world. దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను ఉంచడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే. God has made us the light of this world. దేవుడు ఈ లోకంలో మనలను వెలుగుగా చేశాడు. We are ambassadors of Christ. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాయబారులుగా ఉన్నాము. So imagine this. ఈ విషయాలు ఆలోచన చేయండి. If God wanted to save everyone in this world, దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాలి అనుకుంటే what would have been the easiest thing to do? ఆయన ఏం చేసి ఉంటే బాగుండేది? అందరిని రక్షించాలి అనుకున్నప్పుడు a big noise would have come from heaven, పరలోకం నుంచి ఒక పెద్ద స్వరము వచ్చి with lightning and thunder, పెద్ద పెద్ద ఉరుములతో మెరుపులతో, and telling people how to get saved. ప్రజలు ఎలా రక్షించబడాలో ఉరుములు ఉరుస్తూ ఉండగా, మెరుపులు మెరుస్తూ ఉండగా, గంభీరమైన స్వరము పరలోకము నుండి మానవులు ఎలా రక్షణ పొందాలో ప్రకటన చేసింది అనుకోండి. Believe in my son and you will be saved. నా కుమారుడైన క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారు అనే స్వరం వినబడింది అనుకోండి. Has God done like this? దేవుడు అలా చేశాడా?
అలాంటి స్వరం వినిపింపజేశాడా? We see another example మరొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. in the book of Acts. అపోస్తుల కార్యముల గ్రంథములో The gospel was to be sent to the house of Cornelius. సువార్త కొర్నేలి ఇంటికి పంపాలి అని దేవుడు ఆలోచన చేశాడు. Now, how will that gospel reach the house of Cornelius? కొర్నేలి ఇంటికి రక్షణ సువార్త ఎలా చేరింది? Who took the gospel to the house of Cornelius? కొర్నేలి ఇంటికి సువార్తను ఎవరు తీసుకుని వెళ్ళారు? పేతురు. Peter did, right? Who told Peter that you have to go to the house of Cornelius? కొర్నేలి ఇంటికి వెళ్ళమని పేతురుతో ఎవరు చెప్పారు? దేవుడు. God told. How did God tell Peter? దేవుడు పేతురుతో ఏ విధానంలో చెప్పాడు కొర్నేలి ఇంటికి వెళ్ళాలని? ఆకాశం నుండి విజన్ త్రూ ఎ He got a vision. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. And there Cornelius was also praying. అక్కడ కొర్నేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And who appeared unto Cornelius? కొర్నేలితో ఎవరు మాట్లాడారు? ఎవరు ప్రత్యక్షమయ్యారు కొర్నేలికి? We read that in Acts chapter 10. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతాం. Verse 3 we read, who appeared unto Cornelius? కొర్నేలికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? Who appeared unto Cornelius? God's angel. God's angel appeared, huh? So when God's angel appeared, the question before us is, couldn't God's angel tell Cornelius about the gospel? దేవుని దూత కొర్నేలికి ప్రత్యక్షమైనప్పుడు దేవుని దూత కొర్నేలికి సువార్త ప్రకటించగలడా లేడా? Angel has already appeared before Cornelius. కొర్నేలి ఎదుటకి దేవదూత ప్రత్యక్షమయ్యాడు. And we see that Cornelius calls him, what is it, Lord? ఇప్పుడు కొర్నేలి ప్రభువా ఏంటి అని పిలవడం ఇక్కడ మనం గమనిస్తాం. Did the angel tell Cornelius about the gospel? దేవదూత కొర్నేలికి సువార్తను ప్రకటించాడా? Did he tell? ప్రకటించాడా? What did he say? దేవదూత ఏం చెప్పాడు? What did he ask him to do? ఏం చేయమని చెప్పాడు కొర్నేలుతో? In verse 5 we read, send men to Joppa and call for one Simon Peter. అప్పుడు దేవదూత పేతురుతో ఇలా చెప్తున్నాడు, యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము అంటున్నాడు. In verse 6 the last part we read, he shall tell you what you ought to do. వచనం 6లో చివరిలో అన్నాడు, నీవు ఏమి చెయ్యాలో అతను నీతో మాట్లాడతాడు. 7వ వచనంలో ఉంది తెలుగులో 7లో అతనితో మాట్లాడిన దూత అనే మాట చూస్తున్నాం. Yes, so then Peter has this vision. పేతురుకి దర్శనం కలిగింది తర్వాత వచనాల్లో. And then Peter goes to Cornelius' house. ఇప్పుడు పేతురు కొర్నేలి ఇంటికి వెళుతున్నాడు. And then Peter tells him about the way to be saved. ఎలా రక్షించబడాలో ఆ రక్షణ విధానాన్ని పేతురు కొర్నేలికి తెలియచేస్తూ ఉన్నాడు. Couldn't the angel have told Cornelius? దేవదూత కొర్నేలికి చెప్పగలడా లేదా? But who did God use? మరి సువార్త కొర్నేలికి తెలియచేయడానికి దేవుడు ఎవరిని ఉపయోగించాడు? Peter. Cornelius believed? కొర్నేలి విశ్వాసం ఉంచాడు. Did Cornelius believe? కొర్నేలి విశ్వాసం ఉంచాడా లేదా? We know that పేతురు సువార్త చెప్పినప్పుడు కొర్నేలి నమ్మాడా లేదా? Yes. నమ్మాడు. He believed. So the question really comes to us. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, God can send his mighty angels to do this work. ఈ సువార్త ప్రకటించడానికి అవసరమైతే దేవుడు తన శక్తి కలిగిన దేవదూతలను పంపగలడు. But who will he use? అయితే దేవుడు ఎవరిని ఉపయోగిస్తున్నాడు? Who will God use? దేవుడు ఎవరిని ఉపయోగిస్తున్నాడు సువార్త చెప్పడానికి? మనల్ని. They are telling us. Right? Yeah. Very true. Us. మనల్ని ఉపయోగిస్తున్నాడు. Weak people like us. బలహీనులైన మనలాంటి ప్రజలను సువార్త అందించడానికి ప్రభు ఉపయోగిస్తూ ఉన్నాడు. Shy people like us to tell others. మనలాగా ఇతరులతో మాట్లాడడానికి సిగ్గుపడే వారిని దేవుడు సువార్త చెప్పడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు. We who sometimes are afraid. కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. We who are nothing in this world. మనం ఈ లోకములో వాస్తవానికి ఎన్నిక లేని వారం. But this almighty God, అయితే ఈ సర్వశక్తి కలిగిన దేవుడు wants to use you and me. ఆయన నిన్ను నన్ను ఉపయోగించాలి అనుకుంటూ ఉన్నాడు. And it is his assurance
మనకు ఒక నిశ్చయిత ఇక్కడ కనబడుతుంది. that when we go out with this intention to glorify God, He is with us. దేవుని మహిమ పరచాలి అనే ఉద్దేశముతో మనము బయటికి వెళ్ళినప్పుడు ఆయన మనతో ఉంటాడు. Just like He was with Peter ఆయన పేతురుకు ఎలాగూ తోడుగా ఉన్నాడు and gave Peter the words which he should speak. పేతురు ఏ మాటలు కొర్నేలుతో మాట్లాడాలో ఆ మాటలు కూడా దేవుడే పేతురుకి ఇచ్చాడు. So just like Cornelius sent people to the place where Peter was staying, పేతురు ఏ స్థలములో నివాసం ఉంటున్నాడో ఆ స్థలానికి కొర్నేలి వ్యక్తులను పంపినట్లుగా, just like that our home should be a place where people meet the presence of God. మన గృహాలు కూడా ఎలాగుండాలి అంటే ప్రజలు మన ఇంటికి వచ్చినప్పుడు వారు ప్రభువుని కలుసుకునే స్థలాలుగా మన గృహాలు ఉండాలి. Is our family a place where people meet the presence of God? ప్రజలు దేవునితో సహవాసము చేయగలిగిన స్థలముగా మన కుటుంబం ఉన్నదా? Or when people hear from outside, they hear something else. లేక బయట నుండి ప్రజలు వింటున్నప్పుడు వేరుగా ఏదైనా వింటున్నారా? There is some fighting going on. ఇంటిలో ఏదైనా గొడవ జరగడం, There's some TV noise going on. లేకపోతే టీవీ శబ్దాలు వినబడడం, Or some other noise is going on. లేకపోతే వేరొక శబ్దాలు వినబడడం. Where will people meet the presence of God? ప్రజలు దేవుని సన్నిధిని ఎక్కడ చూడగలుగుతూ ఉన్నారు? We'll look at an example of a New Testament family. క్రొత్త నిబంధనలో ఒక కుటుంబం యొక్క మాదిరిని ఈ సమయంలో మనం చూద్దాం. This family consists of 2 sisters and a brother. ఈ కుటుంబంలో 2 సహోదరులు ఉన్నారు, ఒక సహోదరుడు ఉన్నాడు. Can we guess who these people are? They are telling. Very good. So who are these 3 people? Who's the brother? ఆ కుటుంబంలో సహోదరుడు ఎవరు? Lazarus. And who are the 2 sisters? ఆ 2 సహోదరులు ఎవరు? మార్తా మరియా. Yes, very true. And we know that they were friends very close to our Lord Jesus Christ. మనం ఎరుగుదము ఆ 3 కుటుంబ సభ్యులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు. And John chapter 11 and verse 5 we read that Jesus loved Martha and her sister and Lazarus their brother. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా లాజరస్ను ఎంతో ప్రేమించినట్లుగా అక్కడ మనం చదువుతాం. And they lived in Bethany, a place very close to Jerusalem. యెరూషలేముకు చాలా సమీపముగా ఉండే బేతనియా అనే స్థలములో ఈ 3 నివాసం ఉంటారు. And Jesus used to visit them quite often. We can guess during his travels. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రయాణాలలో అనేక పర్యాయాలు ఆయన వీరిని అనగా బేతనియాని ప్రత్యేకంగా దర్శించేవాడు. And the doors of their home were always open to the Lord Jesus Christ and all those who were with him. యేసుక్రీస్తు ప్రభువారికి అలాగే యేసు ప్రభువారితో ఉన్న వారికి ఈ మార్తా మరియా లాజరు యొక్క గృహము తలుపులు ఎప్పుడూ తెరవబడే ఉంటాయి. But we see here these 3 siblings, 2 sisters and a brother, we see their approach towards the Lord Jesus Christ. ఈ 3 సహోదరుడు ఈ 3 ఎలాగూ ప్రభు దగ్గరికి వారు చేరుకుంటున్నారో ఆ సందర్భాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. And we'll see the 3 instances in the Bible which tells us about how the Lord was in their home. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ బేతనియాలో వారి ఇంటికి ఆయన ఎలా వెళ్ళాడో లేక ఎలా ఉన్నాడో ఆ 3 లేఖన భాగాలు దానిని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. And we see 1 incident in the book of Luke and 2 incidents in the book of John. లూకా సువార్తలో ఒక సందర్భాన్ని చూస్తాం, యోహాను సువార్తలో మిగిలిన 2 సందర్భాలను మనం చూస్తాం. We see first a situation where everything is normal in their home. మొట్టమొదటి పరిస్థితి వారి కుటుంబంలో అంతా చాలా సహజంగా ఉంది. Second, we will see a situation where everything is very happy and joyful. రెండవ పరిస్థితి వారి కుటుంబంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. These 2 situations are easy for us to understand. ఈ 2 పరిస్థితులు సహజంగా ఉన్న పరిస్థితి, సంతోషంగా ఉన్న పరిస్థితి, ఈ 2 పరిస్థితులు మనం అర్థం చేసుకోవడానికి చాలా సులువుగానే ఉన్నాయి. Because the Lord Jesus Christ loves us. Being normal or being happy, this is good. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనము సామాన్యంగా ఉన్నా సంతోషంగా ఉన్నా 2 పర్వాలేదు. But the third situation we'll see the Lord Jesus Christ being with them in their sorrow. అయితే 3వ సందర్భం ఆ కుటుంబము దుఃఖములో ఉన్నారు. ఆ దుఃఖములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో ఉన్నాడు. So let's turn to Luke chapter 10 and లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం త్రిపుదాం. And we'll read from verse 38 to verse 42.
38 నుండి 42 వరకు మనం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు చదువుదాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. Here we see that Jesus enters their home in Bethany. యేసుక్రీస్తు ప్రభువారు బేతనియాలో వారింటిలో ప్రవేశించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. And we see that Martha receives the Lord and all those with him into her house. మార్త యేసు ప్రభు వారిని ఆయనతో ఉన్న వారిని ఇంట చేర్చుకునినట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం. Mary is there. మరియు కూడా ఉన్నది. Lazarus is nowhere there. అక్కడ లాజరు ఉన్నట్లుగా ప్రస్తావన మనకు కనబడలేదు. We don't know where he is. ఒకవేళ లాజరు ఎక్కడున్నాడో మొత్తానికి మనకు తెలియదు. So we cannot assume what he is doing. కాబట్టి ఇప్పుడు లాజరు ఎక్కడున్న పలానా చోట ఉన్నాడు, పలానా పని చేస్తున్నాడని మనం చెప్పలేము. But we can see two people here. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు. This is a very normal situation in their house. వారి కుటుంబంలో ఇది సామాన్యమైనటువంటి పరిస్థితి. Just like a guest who will come to our home. మన ఇంటికి ఒక అతిథి వచ్చినట్లుగా. And some dinner, lunch has to be prepared. ఇప్పుడు అతిథులు వస్తే ఏం చేస్తాం? ఖచ్చితంగా వారికి మధ్యాహ్నం వస్తే భోజనమో, రాత్రి వస్తే భోజనమో ఏదో ఒకటి సిద్ధపరచాలి. And that preparation is going on one side. ఒకవైపు ఏమో ఆ సిద్ధపాటు జరుగుతూ ఉంది. The Lord Jesus Christ and the people with him, they are on one side. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు ఉన్న ప్రజలు వారేమో ఒకవైపున ఉన్నారు. And all those who are with him, there are maybe questions and answers going on, all trying to learn something. యేసు ప్రభు వారితో ఉన్న వ్యక్తులు యేసు ప్రభు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభువు జవాబు చెప్తున్నాడు. మొత్తానికి ప్రభువు నుండి కొన్ని సంగతులు ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు నేర్చుకుంటూ ఉన్నారు. But what was Martha doing? అయితే మార్త ఏం చేస్తుంది? We see her in the process of serving. ఆమె సిద్ధపరచడం, ఆహార పదార్థాలు సిద్ధపరిచే లేక పంచి పెట్టడం మనం చూస్తాం. Verse 40, the first part we read, but Martha was cumbered about much serving. వచనం 40లో మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత అనే మాట మనం చూస్తాం. And what was Mary doing? మరియ ఏం చేస్తుంది? She was, we read in verse 39. వచనం 39లో ఆమె గురించి మనం చదువుతున్నాం. And she had a sister called Mary, which also sat at Jesus' feet and heard his word. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. Where is Mary? ఇప్పుడు మరి ఎక్కడుంది? She's at the feet of the Lord Jesus Christ. What is she doing? ఆమె ఏం చేస్తుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని she is hearing the word of God. ఆమె దేవుని వాక్యాన్ని లేక బోధను వింటుంది. But Martha is also there. మార్త కూడా అక్కడ ఉంది ఆ ఇంట్లోనే. And she has to do all the things. ఆమె అన్ని పనులు చేయవలసి వచ్చింది. Maybe she thinks, oh, the Lord Jesus has come, I have to prepare something special. బహుశా ఆమె అనుకుంటుంది, యేసు ప్రభు వారు వచ్చాడు, ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఏదైనా ఆహార పదార్థాన్ని సిద్ధపరచాలి. Like all sisters try to do. మిగిలిన సహోదరులు కూడా ఇంటికి ఎవరైనా అతిథులు కానీ సేవకులు కానీ వస్తే ఏం చేస్తారు? When some guest comes, ఎవరైనా ఒక అతిథి వచ్చారనుకోండి, we have to give the best to them. వారికి మనము సిద్ధపరిచే ఆహార పదార్థాల్లో శ్రేష్టమైనది వారికి వడ్డించాలనుకుంటా. So she is really worried. She's running around. Imagine that house. అలాగూ ఈ మార్త కూడా నిజంగా చాలా ఆలోచన కలిగి ఇంటి చుట్టూ ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చాలా ఆహార పదార్థాలు సిద్ధపరుస్తుంది. But when she is going here and there, అయితే ఆమె ఇటు అటు ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు she turns her head. ఆమె తన తల తిప్పింది. She sees Mary sitting by the Lord's feet. మరియా యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని ఉండడం మార్త చూసింది. And she goes away. ఆమె వెళ్ళిపోయింది. After some time comes back for doing some other work. కొద్ది సమయం తర్వాత మరలా ఆ వంటగదిలో నుంచి ఇటు పరిగెడుతూ వెళుతూ మరలా మరిని చూసింది. Again turns her head. మరలా తల తిప్పింది. What does she see?
ఇప్పుడు ఏం చూస్తుంది? తల తిప్పిన ప్రతిసారి ఎవరు కనపడుతున్నారు? Again, Mary sitting at the feet of Jesus. మరలా మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది. So we talked about patience last time. ఇప్పుడేమో ఓపిక గురించి మాట్లాడుకున్నాం మధ్యాహ్నం. So patience కలిగి ఉండాలండి. patience is wearing thin. ఇప్పుడు ఓర్పు ఓర్పుతో ఉంటుంది, వ్యవహరిస్తుంది. So after a few more times, ఇంకొన్ని సార్లు అట్లా జరిగిన తర్వాత finally she bursts out. ఇక పగిలిపోయింది అనమాట, ట్యూబ్ పగిలిపోయింది. What does she say? ఏమంటుంది? She comes to the Lord Jesus Christ. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంది. She tells him, Lord, dost thou not care, as we read in verse 40, that my sister has left me to serve alone? నేను ఒంటరిగా పని చేయడానికి నా సహోదరి నన్ను విడిచిపెట్టింది ప్రభువా అంటుంది. Bid her therefore that she help me. ఆమెను పంపించయ్యా, ఆమె వచ్చి నాకు పని చేయమని చెప్పు, సహాయం చేయమని చెప్పు అంటుంది. What did Mary do? మరియా ఏం చేస్తుంది? Did she stand up like this మరియా వెంటనే ఇట్లా లేచి నిలబడిందా? and started fighting with her sister? మార్తతో గొడవ పట్టడం ప్రారంభించిందా? Or arguing with her sister? లేకపోతే మార్తతో వాదించడం ప్రారంభించిందా? Did she do anything like that? అలాగేమైనా చేసిందా మరియా? We don't see her doing like that. ఆమె అలా చేయలేదు. Who is defending her here? ఇక్కడ ఆమెను ఎవరు కాపాడుతున్నారు? మరియని ఎవరు కాపాడుతున్నారు? Who is talking on her behalf here? మరియ పక్షాన ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు మాట్లాడుతున్నాడు. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? The Lord says, Martha, Martha. ప్రభు ఏమంటున్నాడు? మార్తా, మార్తా, you are careful and troubled about many things. నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. But one thing is needful. అయితే అవసరమైనది ఒకటే. And Mary has chosen that good part. మరియా ఆ మంచి సంగతిని ఎన్నుకున్నది అంటూ ఉన్నాడు. which shall not be taken away from her. ఉత్తమమైనది ఎన్నుకున్నది కాబట్టి ఆమె నుండి అది తీసివేయబడదు అన్నాడు. There are many things which we can learn from this passage, but because we have short time and many things to look at, we'll just look at few things. ఈ భాగంలో నుండి చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు, కానీ అంత సమయం మనకు ఉండదు కాబట్టి కొన్ని విషయాలే మనం నేర్చుకుందాం. The Lord is telling Martha, you are careful and troubled about many things. మార్తతో ప్రభు ఏమంటున్నాడంటే, మార్తా, నువ్వు పరిచర్య చేయడం మంచిదే, చాలా మంచి మనసు కలిగిన దానివే, కానీ విస్తారమైన పనులు పెట్టుకొని బాగా తొందరపడుతున్నావు, గలిబిలి చెందుతున్నావు. Yes, serving the Lord is very good. ప్రభువుని సేవించడం చాలా మంచి అలవాటే. But she is getting careful, troubled, worried about many things which are of no use. అయితే ఉపయోగము లేనటువంటి పనులన్నీ, విస్తారమైన పనులు పెట్టుకుని ఊరకనే తొందరపడుతుంది, బాధపడుతుంది, చింతపడుతుంది. The Lord says only one thing is needful. ప్రభు ఏమంటున్నాడు? అవసరమైనది ఒకటే అంటున్నాడు. It is, what Mary has done. ఆ అవసరమైన ఒకటేంటది? మరియ చేసిన పని. We see that Mary has chosen that good part. మరియ ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. Earlier we were discussing what is good. మంచిది ఏంటో దాని గురించి ఇదివరకు ధ్యానములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. Sitting at the feet of our Lord Jesus Christ and hearing His word, that is good. That is the only thing needful. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడము అనేది నిజంగా చాలా ఉత్తమమైనది. And Lord says, commends Mary and says, she has chosen the good part. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అంటున్నాడు. So if our house is to be a place where the presence of God is to be felt, మన యొక్క గృహాలు దేవుని సన్నిధితో నింపబడాలి అని మనం అనుకుంటే, as a family we need to be at the feet of our Lord. కుటుంబాలుగా మనము యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చోవాలి. And we will have to hear His word. అక్కడ మనము ఆయన వాక్యాన్ని వినాలి. If you go to cities nowadays, ప్రస్తుత దినాల్లో మనము పట్టణాలకు వెళితే people are very busy with their jobs. ప్రజలందరూ కూడా తాము కలిగిన ఉద్యోగాలలో చాలా బిజీగా ఉంటారు. Very busy with their lives. వారి జీవితంలో చాలా బిజీగా వారు ఉంటారు. Children are busy studying. పిల్లలేమో వారి విద్యలో చాలా బిజీగా ఉంటారు. Parents are busy working and taking care of the house. తల్లిదండ్రులేమో తాము చేస్తున్న ఉద్యోగాలలో గృహాన్ని చూసుకునే విషయంలో వారు చాలా బిజీగా ఉంటారు. So they get little free time. కాబట్టి వారికి కేవలం కొద్దిగా సమయం మాత్రమే దొరుకుతుంది, ఖాళీగా ఉండే సమయం. So what happens even in believing families? నమ్మిన వారి కుటుంబాలలో కూడా ఏం జరుగుతుందంటే, they say we need some time for ourselves. వారు ఏమంటారంటే, అయ్యా కనీసం మా కోసం మా పనులు చూసుకోవడానికి కొద్ది సమయమైనా మాకు కావాలిగా.
Maybe we need to go outside to some new place, have fun. ఏదైనా క్రొత్త స్థలానికి వెళ్ళి కొంత ఆహ్లాదం పొందడానికి కొద్దిగా సమయమైనా కావాలి. Or maybe go to a new place and try new food. లేకపోతే క్రొత్త స్థలానికి వెళ్ళి ఏదైనా క్రొత్త ఆహారం తినాలి. And they want to spend their time in the best way possible. వారు తమ యొక్క సమయాన్ని శ్రేష్టమైన విధానములో ఖాళీ సమయాన్ని గడపాలి అనుకుంటాడు. But when it comes to spending time at the feet of the Lord, అయితే యేసు ప్రభు వారి పాదాల దగ్గర సమయము గడపడం అనే సంగతి వచ్చినప్పుడు, whether be at home, మనం ఇంట్లో ఉన్నా, whether be in the church, మనం సంఘములో ఉన్నా, or whether be with their brothers and sisters, లేకపోతే తోటి సహోదరులతో సహోదరులతో ఉన్నా, no one has time. ఎవరికి సమయం లేదు. What is the Lord saying here? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? Yes, there are lots of cares and worries and evil in this world. ఈ లోకములో మనము ఆలోచన చేయవలసినవి, జాగ్రత్త వహించవలసినవి, పట్టించుకోవలసినవి చాలా పనులు, చాలా బాధ్యతలు ఉన్నాయి. But there is only one thing which is needful. కానీ వీటన్నిటి మధ్య అవసరమైనది ఒక్కటే అంటున్నాడు. We think our job is very important. మనం ఏమనుకుంటున్నాం? మనం కలిగిన ఉద్యోగం చాలా ప్రాముఖ్యమైనది Our అనుకుంటున్నాం. business is very important. మన వ్యాపారము చాలా ప్రాముఖ్యమైనది అనుకుంటున్నాం. Our children are very మన important. పిల్లలు చాలా ప్రాముఖ్యమైన వారు అనుకుంటున్నాం. Their studies are very important. మన యొక్క విద్య చాలా ప్రాముఖ్యమైనది అనుకుంటున్నాం. But the Lord is telling there are many things you can be worried about. నీవు చింతించడానికి ఇలా చాలా సంగతులు ఉంటాయి. The Lord is telling choose the good part. అని ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఉత్తమమైన దాన్ని ఎన్నుకోండి అంటున్నాడు. At the feet of the Lord. ఆ ఉత్తమమైనది ఏంటి అంటే ప్రభు పాదాల దగ్గర గడపడం. Just like Mary. మరియలాగా గడపడం. We see her silent, but we see her great service to the Lord. ఆమె మౌనంగా ఉంది, ఏమి మాట్లాడడం లేదు, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నతమైన పరిచర్య, గొప్ప సేవ ఆమె చేసింది. And now we will turn to another situation in this house. ఇప్పుడు ఈ బేతనియా ఇదే ఇంటిలో ఇంకొక పరిస్థితికి, రెండవ మాటకు మనం వెళదాం. రెండవ పరిస్థితి, We'll see a more happy situation. ఇక్కడ సంతోషంగా ఉన్నటువంటి ఇల్లుగా బేతనియాని మనం చూస్తాం. మొదటిది సామాన్యమైన ఇల్లు అనుకుందాం, రెండవది సంతోషంగా ఉన్న ఇల్లు. Yes, we were in a normal situation in the house. Now we are going to a very happy situation in this house. ఆ ఇంటిలో బేతనియాలో సామాన్యమైన స్థితి నుండి ఇప్పుడు మనం సంతోషకరమైన స్థితికి వెళుతున్నాం. We'll turn to John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం తిప్పుదాం. And we see here that Lazarus, we all know this incident, so I'm not explaining that. Lazarus has been raised from the dead. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇప్పటికే లాజరు మరణము నుండి లేపబడ్డాడు. We had seen a learning Mary in the first incident. మొదటి సందర్భంలో అనగా సామాన్యమైన ఇంటిలో నేర్చుకుంటున్న మరియను మనం చూస్తాం. And what kind of Mary do we see here? Let us see. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎలాంటి మరియ ఇక్కడ మనకు కనబడుతుంది? ఎలాంటి మరియ? We see that a great supper has been made here in their home. వారింటిలో గొప్ప భోజనం చేశారు. In John chapter 12 and verse 2 we read Martha served. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం, మార్త ఉపచారము చేసెను అని వ్రాయబడింది. This time there is no complaining. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారికి ఏమి నేరం మోపడం, అంటే ఆమెను గద్దించడం కానీ, లేకపోతే మార్త మరి మీద నేరం మోపడం కానీ అవేమి ఇక్కడ కనబడవు మనకి. And we see Lazarus here. ఇక్కడ లాజరు కూడా మనకు కనబడతాడు. He was not there during that time. ఆ సమయంలో లాజరు మనకి సామాన్యమైన ఇంటిలో కనబడలేదు. But now we see him, this raised Lazarus, who was raised from the dead. Lazarus was one of them that sat at the table with him. మృతుల్లో నుండి యేసు ప్రభు వారు లేపినటువంటి ఆ లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్నట్లుగా వచనం 2లో మనం చదువుతాం. So different members of this family are doing different things. ఈ కుటుంబంలో వివిధ రకాలైన వ్యక్తులు వివిధ రకాలైన పనులు చేస్తూ ఉన్నారు. Martha is doing service. మార్త ఏమో ఉపచారం చేస్తుంది. And Lazarus is in communion with the Lord, silent, but he is in communion with the Lord. లాజరు మౌనంగానే ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారితో పాటు ఆ భోజనపు బంతిలో కూర్చొని ఉన్నాడు. But where is Mary? కానీ మరియ ఎక్కడుంది? Where do we find her again? మరియను మనం ఎక్కడ చూస్తాం చూడండి.
We read verse 3. వచనం 3 చూడండి. Then took Mary a pound of ointment of spikenard, very costly, and anointed the feet of Jesus and wiped his feet with her hair, and the house was filled with the odor of the ointment. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. Where is Mary now again? Where do we see her? ఇప్పుడు మరియ మరల ఎక్కడ మనకు కనబడుతుంది? ఎక్కడుంది ఆమె? వెనక, బ్యాక్ సైడ్ ఆఫ్ జీసస్. Okay, but where is the position? What is she touching? ఏమి తాకుతుంది? పాదాలు. So she is again at the feet of the Lord Jesus Christ. అంటే ఆమె మరలా యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరే ఉంది అని చెప్పింది కూడా రైటే. వెనక భాగంలో ఆయన వెనక ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. Because we know that in those times people used to sit on the ground. ఆ దినాల్లో మనకున్నట్లుగా భోజన బల్లలు ఉండేవి కాదు. నేల మీద కూర్చుంటారు. The food was kept in the middle. భోజనం ఏమో మధ్యలో పెడతారు. So everyone used to sit like with their feet outside, towards the outside. అందరూ ఎలా కూర్చుంటారంటే మనం మోకరించినప్పుడు కాళ్ళు బయటకు పెడతాం కదా, Because you బయటకు పెట్టినట్లుగా కూర్చుంటారు. And that's why we see whenever we see this anointing happening, it's always from the behind, from the back side. కాబట్టి అత్తరుతో యేసు ప్రభు వారి పాదాలు తుడవబడిన సందర్భం ఎక్కడ మనకు కనబడినా పాదాలు వెనక వైపుగానే ఉంటాయి, ఇలా ఉంటాయి. But where is Mary? Where do we see her? ఇప్పుడు మరియను మనం ఎక్కడ చూస్తున్నాం? ఎక్కడ కనబడుతుంది ఆవిడ? She's at the feet of Jesus. ఆమె యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరే కనబడుతుంది. She's anointing the feet of Jesus. యేసు ప్రభు వారి యొక్క పాదాలను ఆమె అత్తరుతో అభిషేకిస్తూ ఉంది. And she's wiping his feet with her hair. ఆమె తల వెంట్రుకలతో యేసు ప్రభు వారి యొక్క పాదాలను తుడుస్తూ ఉంది. It's a time of great joy in the house. ఆ కుటుంబంలో అది సంతోషకరమైనటువంటి సమయం. Martha is serving faithfully. మార్తా ఏమో నమ్మకంగా ఉపచారం చేస్తుంది, భోజనాలు వడ్డిస్తుంది. Lazarus is sitting on the table having communion and sharing this great testimony. He has been raised from the dead. లాజరేమో యేసు ప్రభు వారితో మిగిలిన వారితో కలిసి సహవాసం చేస్తూ భోజనం తింటూ ప్రభు ఎలాగో అద్భుతం చేశాడో అద్భుతాన్ని ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. But where is Mary? కానీ మరియ ఎక్కడుంది? She's at the feet of the Lord Jesus. ఆమె యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర We ఉంది. see a beautiful picture of worship here. ఇక్కడ రమ్యమైనటువంటి ఆరాధన చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తాం. We see the Lord Jesus Christ telling, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, verse 7, వచనం 7 చూడండి. against the day of my burying had she kept this. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని నుంచుకొని నీయుడి అంటున్నాడు. Mary knows what she is doing. మరియ ఏం చేస్తుందో ఆమెకు తెలుసు. She was sitting at the feet of the Lord and heard the word. ఆమె యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ విన్నది. She may not have understood it completely. బహుశా ప్రభు చెప్పిన బోధంతా ఆమె అర్థం చేసుకోనకపోవచ్చు. Because many things were hid from the disciples. ఎందుకంటే చాలా సంగతులు యేసు ప్రభు వారి శిష్యులకు ఆయన చెప్పకుండా దాచిపెట్టాడు. But yet she understood that something big is going to happen. అయినప్పటికీ ఆమె ఒక సంగతి అర్థం చేసుకుంది, మొత్తానికి యేసు ప్రభు వారి జీవితంలో ఏదో ఒక ఉన్నతమైన కార్యం జరగబోతుంది. And as part of that thought which she had about the burying of the Lord, she is coming to the Lord. యేసు ప్రభు వారు ఒక దినాన మానవుల పాపం కొరకు చనిపోతాడు, ఆయన్ని సమాధి చేస్తారు అనే సంగతి ఆమె జ్ఞాపకం చేసుకుని ఆమె ప్రభు పాదాల దగ్గరకు And she వస్తుంది. takes this very costly perfume చాలా విలువైనటువంటి అత్తరు ఆమె తీసుకుంది. and she brings it to the feet of Jesus. దానిని యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి ఆమె తీసుకుని వచ్చింది. And we see this beautiful picture of the heart of Mary. మరియా హృదయములో ఉన్నటువంటి ఈ చక్కని ఆరాధన అనే చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తాం. With a grateful heart she is coming to the Lord Jesus. చాలా కృతజ్ఞత కలిగిన హృదయముతో ఆమె ప్రభు పాదాల దగ్గరికి వస్తుంది. Because her brother Lazarus has been raised from the dead. ఎందుకంటే ఆమె సహోదరుడైన లాజరు మృతుల్లో నుండి లేపబడ్డాడు. She is happy at that thing. ఆ సమయంలో ఆ విషయమై ఆమె సంతోషంగానే ఉంది. But more than that, the Lord has shown her, as we will later see, that the resurrection is going to be there. అయితే దానికంటే అధికంగా యేసు ప్రభు వారు మానవుల పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన పునరుద్ధానము చెందుతాడు అని ఆ పునరుద్ధానాన్ని
ఆమె తన హృదయంలో చూసింది. God has the power to raise from the dead. మృతుల్లో నుండి లేపడానికి దేవుడు శక్తి కలిగిన వాడు అని ఆమె నమ్మింది. With a grateful heart, she is coming to the Lord Jesus ఆ Christ. కృతజ్ఞత కలిగిన హృదయముతో ఆమె ప్రభు పాదాల దగ్గరకు వస్తుంది. And if we have a home where there is the presence of God, మన గృహాలలో ప్రభు సన్నిధిని మనము కలిగి ఉండాలి అంటే it will be a home which will be filled with worshiping at the feet of the Lord Jesus ఆ Christ. గృహము ఆ ఇల్లు ఎలాగ ఉండాలి అంటే యేసు ప్రభు వారిని ఆరాధించే గృహముగా. And it will be, the home will be filled with the odor of the ointment. యేసు ప్రభు వారిని ఆరాధించే గృహము అంటే ఆయన్ని అభిషేకించే క్రమము ఆ ఇంటిలో కనబడాలి. A family which worships the Lord together. కలిసి ప్రభుని ఆరాధించే కుటుంబం. Oh, their home will be filled with the odor of that ointment. అప్పుడు ఆ గృహాలు ఆ అభిషేక తైలముతో నింపబడతాయి. That ointment was very expensive. వాస్తవానికి మరియా ప్రభు పాదాలకు పూసిన అత్తరు చాలా విలువైంది. It shows maybe that she gave her everything to get that ointment. అంటే అక్కడ మనకేం కనబడుతుందంటే ఆమె ప్రభు పాదాలకు ఆ అత్తరు పూయడానికి తమకు కలిగిన సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టినట్లుగా కనబడుతుంది. So everything that we have in this family, everything that we have in this world, it is to be brought at the feet of our Lord Jesus. మనము కలిగిన ప్రతి దానిని, ఈ లోకంలో ప్రభు మనకిచ్చిన ప్రతి దానిని మనం ప్రభు పాదాల దగ్గరకు తీసుకుని రావాలి. And what has also got to be laid at the feet of our Lord Jesus Christ? ప్రభు పాదాల దగ్గరికి ఆమె ఇంకేమి తీసుకొని వచ్చింది? We see her that she wipes his feet with what? ఆమె యేసు ప్రభు యొక్క పాదాలు దేనితో తుడిచింది? తల వెంట్రుక. She wipes her feet with his feet with her hair. ఆమె తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచింది. Hair often is depicted in the scriptures depicting glory. వెంట్రుకలు అనేవి ఇవి లేఖనాల్లో ఎప్పుడూ కూడా ఘనతను సూచిస్తున్నాయి. And this glory she is bringing to the feet of our Lord Jesus Christ. ఈ ఘనతను అంటే ఒక వ్యక్తికి ఘనత ఏంది అంటే మంచి వెంట్రుకలే. ఆ ఘనతను ఆమె ఎక్కడికి తెస్తుందంటే ప్రభు పాదాల దగ్గర ఉంచుతుంది. All our glory and honor we bring to the feet of our Lord Jesus Christ. ఆమె యొక్క ఘనతను, ఆమె యొక్క సౌందర్యం అంతటిని కూడా ఆమె ప్రభు పాదాల దగ్గర తెచ్చి పెడుతుంది. Our glory does not matter. మన ఘనత ఇక్కడ ముఖ్యమైనది కాదు. Our honor should not matter. మన యొక్క పేరు ప్రఖ్యాతులు ఇక్కడ ముఖ్యమైనవి కాదు. What should matter is the glory of God. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే ప్రభువుకి ఘనతను ఆరోపించడం. Many times we want to fill our houses with the most expensive things. అనేక పర్యాయాలు మన గృహాలను చాలా విలువైన వస్తువులతో మనం నింపాలి అనుకుంటాం. So others will come and say, "Oh, what a beautiful house." ఇతరులు వచ్చి చూచి, అబ్బా మీ ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి, ఎంత మంచి ఇల్లండి. Oh, look at the furniture. బా ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ చూడండి. Oh, look at the decoration. ఆ ఇంటిలో అలంకరణ చూడండి. Oh, look at everything. ఆ ఇంటిలో ఉన్న సమస్తాన్ని చూడండి. Oh, wonderful. ఎంత అద్భుతంగా ఉన్నాయి. But whose glory is it? ఇది ఎవరి మహిమ కోసం అండి? ఇంటిలో ఆ వస్తువులు కానీ అలంకరణ కానీ ఎవరి మహిమ కోసం, ఎవరి పేరు కోసం? Who will they give glory to? ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసి మంచి మంచి కుర్చీలు ఉన్నాయి అనుకోండి, మంచి మంచి అలంకరణ సీలింగ్ ఉందనుకోండి, ఎవరికి అంటారు? ఎవరిని పొగుడుతారు? ఇంటి వారిని. They'll praise you and me. నిన్ను నన్ను ఆ ఇంటోళ్ళు ఎవరైతే వాళ్ళని We will get the glory. అంటే ఘనత మనకొస్తుంది. But a family of God, అయితే దేవుని కుటుంబములో their intention is not to bring glory to themselves. వారి యొక్క ఉద్దేశం తాము మహిమను పొందాలని కాదు. Their intention is to bring glory to God. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమను తీసుకురావాలి. Give everything that they have for the Lord. వారు కలిగిన సమస్తాన్ని కూడా వారు ప్రభు పాదాల దగ్గరకు తీసుకొని వచ్చారు. And that is also, we often think of only Sundays as time of worship. All these things that we do, it's a part of our worship towards God. వినండి, ఆరాధన సమయం అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం ఆదివారం మందిరం దగ్గరకు వచ్చి మందిరములో రొట్టె రసములో పాలు పంపులు పొందడమే ఆరాధన సమయం అనుకుంటాం. కానీ జీవితంలో మనం చేసే ప్రతి కార్యము కూడా ప్రభువుని ఘనపరిచేటట్లుగా ఉండాలి. So don't worry if you don't have anything in this world. ఈ లోకంలో ఒకవేళ నీకేమీ లేకపోయినా పర్వాలేదులే. You don't have a big house. నీకు ఒకవేళ పెద్ద ఇల్లు లేదేమో. You don't have expensive things. నీకు విలువైన వస్తువులు మీ ఇంట్లో Other లేవేమో. people won't come and say, "Oh, wonderful things you have." లేకపోతే మీ ఇంటికి ప్రజలు వచ్చి మీ ఇంట్లో చాలా అద్భుతమైనవి ఉన్నవండి, గొప్ప గొప్ప వస్తువులు ఉన్నాయని చెప్పలేదేమో. Because the only thing that is needful, కానీ అవసరమైనది ఏంటి అంటే that in your family, in your home,
మీ కుటుంబములో లేక మీ ఇంటిలో the odor of worship of the Lord is spread everywhere. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆరాధన క్రమం అనేది గృహములో ప్రతి చోట కనబడాలి. Your house should be filled with the odor, the smell of this worship, this dedication, this gratefulness. మీ ఇల్లు ఈ ఆరాధన అనే అత్తరు వాసనతో నింపబడాలి. Is our home like this? మన గృహాలు అలా ఉన్నాయా? Where the presence of the Lord is. ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటుందంటే Here also we see some opposition is coming in. ఇక్కడ కూడా ఒక వ్యతిరేకత వస్తుంది. Judas Iscariot, ఇస్కరియోతు యోధా he is getting a little angry. అతనికి కొంచెం కోపం వచ్చింది. And he says in verse 5, వచనం 5లో ఏమంటున్నాడు? why was not this ointment sold for 300 pence and given to the poor? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదు? Unlike Martha, his opposition was not coming from a pure heart. మార్త వాస్తవానికి ఆమె కూడా మొదటి సందర్భంలో వ్యతిరేకించింది, కానీ ఇలాగ ఆమె అనలా. Here we see in verse 6 that he had different intentions. అయితే ఇక్కడ వచ్చిన 6లో ఇస్కరియోతు యోధా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతని ఉద్దేశం వేరుగా ఉంది. He said, this we read here, this he said not that he cared for the poor, but because he was a thief and had the bag and bare what was put therein. వాడు నిజంగా పేదల మీద శ్రద్ధ కలిగి మాట్లాడేది, కానీ దొంగ అయ్యుండి డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కాబట్టి వాడు అలా మాట్లాడుతున్నాడు అనమాట. He used to take from the bag, the common bag which was there for their provision. వాస్తవానికి యేసు ప్రభు వారితో పాటు ఉన్న వారి అవసరాల నిమిత్తమై ఒక డబ్బు సంచి పెట్టారు. ఆ డబ్బు సంచి ఇస్కరియోతు యోధా దగ్గర ఉంటుంది. తెలియకుండా అప్పుడప్పుడు కొద్దిగా సంచిలో నుంచి తీసుకుంటా ఉంటాడు ఇస్కరియోతు యోధా. And openly is opposing. Why is this money being wasted? ఎందుకు ఈ డబ్బు వ్యర్థం చేయడము అని ఎవరు వ్యతిరేకించాల? We could have done so much for the poor. పేదోళ్ళకి చాలా చేయొచ్చు కదా అని ఇస్కరియోతు యోధా అంటున్నారు. See, whenever we want to be dedicated at the feet of the Lord, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఏదైనా అప్పగించాలి అనుకుంటే there will be opposition like this also. ఖచ్చితంగా ఎక్కడ కూడా వ్యతిరేకతలు అలా ఉంటాయి. But again, who answered? కానీ మరలా ఇప్పుడు జవాబు ఎవరు చెప్తున్నారు? Did Mary stand up and answer? మరి లేచి నిలబడి ఏమయ్యా ఇస్కరియోతు యోధా అనే సమాధానం చెప్తుంది ఆయనకి. Did she get up and say, Judas, it's my money, I will do whatever I want to do with it? ఇస్కరియోతు యోధా అలాగ అన్నప్పుడు మరి లేచి నిలబడి ఇది నా డబ్బు, నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా చేస్తానని మరి అందా? Who are you to ask me? నువ్వెవరవయ్యా నన్ను అడగడానికి అందా? Did Mary say like that? మరి అలాగందా? Who answered for her? Again. మరి ఇస్కరియోతు యోధా అలాగ అన్నప్పుడు అతనికి ఎవరు సమాధానం చెప్పారు? Who answered for her again? మరలా ఎవరు సమాధానం చెప్పారు? The Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారే. First time also he answered for her. మార్త అడిగినప్పుడు జవాబు యేసు ప్రభు వారే చెప్పారు. And this time also we see the Lord answers for ఇప్పుడు ఇస్కరియోతు యోధా ప్రశ్నించినప్పుడు కూడా యేసు ప్రభు వారే జవాబు చెప్తున్నారు. So if you stand for the Lord Jesus Christ, వినండి, యేసు ప్రభు వారి కొరకై మనము నిలబడినట్లయితే, if you are at the feet of the Lord Jesus Christ, యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర మనం ఉన్నట్లయితే, oh my dear brothers and sisters, he will defend you. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఎవరైనా వ్యతిరేకించినా, మీకు విరోధంగా మాట్లాడినా, మీ పక్షాన దేవుడు మిమ్మును కాపాడుతాడు. Oh, the King of Kings, the Lord of Lords, he will defend you. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. You need not be afraid of anyone. నీవు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. You may be weak and helpless in this world. బహుశా ఈ లోకంలో నీవు నిస్సహాయురాలువి, నిస్సహాయుడివి, బలహీనుడువు కావచ్చు. Oh, but the King of Kings, the Lord of Lords, he will be there to defend you. అయితే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను కాపాడుతాడు. Oh, what a wonderful assurance it is. ఎంత అద్భుతమైన నిశ్చయిత అండి ఇది. So we see a normal situation in this home. సామాన్యమైన ఇంటిని బేతనియాలో మనం And we చూస్తున్నాం. see Mary at the feet of the Lord hearing the word. ఇప్పుడు అక్కడ మరియా ఆ సామాన్యమైన ఇంటిలో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. Then we see this home in a very happy situation. ఇప్పుడు ఆ బేతనియాలో అదే ఇంటిని సంతోషముగా ఉన్న ఇల్లుగా మనం And చూస్తున్నాం. we see Mary at the feet of the Lord worshiping him. అక్కడ మరియా యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And we now come to a sorrowful situation in this home. ఇప్పుడు ఈ ఇంటిలో దుఃఖకరమైన ఇల్లు. We already know this incident. It has already happened before. ఎందుకంటే 12వ అధ్యాయానికి ముందే ఈ సందర్భం జరిగింది కాబట్టి ఆ సందర్భం ఏంటో మనందరికి బాగా తెలుసు. Yes, we'll come back to chapter 11. 11వ అధ్యాయానికి వద్దాం. And that is why సువార్త 11వ అధ్యాయం. and that is why I chose this order, because normal situation and happy situation, it's easy for us to understand. మనం అర్థం చేసుకోవడానికి
సామాన్యమైన పరిస్థితి, అలాగే సంతోషంగా ఉండే పరిస్థితి, ఈ రెండు మనం అర్థం చేసుకోవడానికి చాలా సులువుగానే ఉంటాయి. But when sorrow comes to our home, కానీ మన ఇంట్లో దుఃఖము ఏదైనా సంభవించింది అనుకోండి, how will the presence of God be felt in our home? దుఃఖం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మన గృహములో మనం ఎలా అనుభవించగలం? And again we'll see what Martha and Mary are doing. మార్తా మరియా ఏం చేస్తున్నారు, మరలా మనకు ఆ సంగతి కనబడుతుంది. Because we don't have much time and we know this incident very well, we'll not read the whole of chapter 11. మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి మనం అధ్యాయం అంతా చదవము. ఈ అధ్యాయం మనకి బాగా తెలుసు కాబట్టి We'll only look at a few things. కొన్ని విషయాలు మాత్రమే మనం చూద్దాం. We know that Lazarus was sick, as we read in verse 1. మొదటి వచనంలో మనం చదివినట్లుగా లాజరు అనారోగ్యానికి గురయ్యాడు. And the sisters send a message to the Lord Jesus Christ. అతని సహోదరులు యేసు ప్రభు వారికి వర్తమానం పంపారు. Oh Lord, as we read in verse 3, behold, him whom thou lovest is sick. వచనం 3లో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అనే వర్తమానం ప్రభుకు పంపించారు. And what does the Lord say in verse 4? వచనం 4లో ప్రభు ఏమంటున్నాడు? When Jesus heard that, he said, this sickness is not unto death, but for the glory of God, that the Son of God might be glorified thereby. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. So as we were understanding in the session of providence, దేవుడు అనుగ్రహించువాడు, ఆయన వనరులు ఇచ్చేవాడు అనే ధ్యానాన్ని మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు, even in the time of sorrow which may come into our home, మన కుటుంబాలలో ఒకవేళ దుఃఖము వచ్చినప్పటికీ it is coming for the glory of God. అది దేవుని మహిమ కొరకే దుఃఖము మన గృహాల్లోనికి The వస్తుంది. Son of God might be glorified. దేవుని కుమారుడు ఆయన మహిమపరచబడటానికి. We may not know how God is going to do this, దేవుడు ఎలా ఈ కార్యాన్ని, అనగా ఆ దుఃఖములో దేవుడు ఎలా మహిమను ఆపాదిస్తాడో మనకి తెలియదు. but God will glorify his name. అయితే దేవుడు నిశ్చయంగా ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన మహిమను పొందుతాడు. So what did the Lord Jesus Christ do? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? Did he immediately go to that home? ఆయన వార్త విన్న వెంటనే బేతనియాలో వారి ఇంటికి వెళ్ళాడా? Verse 6 we read that he stayed 2 days more in the same place. 6వ వచనంలో మనం చదువుతాం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు ఆయన నిలిచిపోయాడు. And we see here that the Lord Jesus Christ knows now after 2 days that Lazarus is dead. 2 దినాల తర్వాత లాజరు చనిపోయాడనే సంగతి యేసు ప్రభు వారు విన్నారు. And he says to his disciples, our friend Lazarus sleeps, as we read in verse 11. వచనం 11లో మనం చదివినట్లుగా మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని చెప్పాడు. But I go that I may awake him out of sleep. అయితే అతన్ని నిద్రలో నుండి లేపునట్లుగా బాగుపరుచున్నట్లు నేను అక్కడికి వెళతాను అన్నాడు. Disciples thought that Lazarus was resting. మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అంటే శిష్యులు ఏమనుకున్నారంటే, ఓహో లాజరు మంచి గాఢ నిద్రలో ఉన్నాడేమో అనుకుంటున్నారు. Yeah, but the Lord tells in verse 14, he has to now speak plainly. He says, Lazarus is dead. అయితే 14వ వచనంలో చాలా తేటగా యేసు ప్రభువారు శిష్యులు చెప్పాడు, ఒరే నాయన నిద్రపోతున్నాడంటే చనిపోయాడు, అతడు ఇక లేడు, చచ్చిపోయాడని చెప్పాడు. And he gives the reason why all this is happening. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఆ కారణాలు ప్రభు చెప్తూ వచ్చాడు. In verse 15 we read, వచనం 15లో మనం చదువుతాం, and I am glad for your sakes that I was not there, to the intent that you may believe. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. He is glad to do anything to make us believe. మనము నమ్మేటట్లుగా, మనము విశ్వసించేటట్లుగా ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. He is glad to do anything that we may be saved. మనం రక్షణ పొందడానికి ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. As we read in the scriptures, oh for the joy that was set before him, he endured the shame of the cross. మనము లేఖనాల్లో చదివినట్లుగా ఆయన మనకి రక్షణ ఆనందాన్ని కలిగించడానికి శిలువ శ్రమలను అనుభవించాడు. Who is that joy? ఎవరు ఆ ఆనందం? You and I, we are the joy for our Lord. నీవు నేనే ప్రభువుకి సంతోషంగా ఆనందంగా ఉన్నా. He came to this world for us. ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. We may not understand everything that God is doing, దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బహుశా మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. but we can trust in his plan. అయితే ఆయన ప్రణాళికలో మనం విశ్వాసం ఉంచొచ్చు. We can trust in his providence. ఆయన యొక్క అనుగ్రహములో, వనరులలో మనం విశ్వాసం ఉంచొచ్చు. And we see here that when the Lord came to that place, to their home, to Bethany, we see in verse 17, he found that he had lain in the grave 4 days already. Lazarus was in the grave 4 days already. యేసు ప్రభువారు ఇప్పుడు బేతనియాకు వచ్చాడు. బేతనియాకు వచ్చినప్పుడు వచనం 17లో మనం చదువుతాం,
అప్పటికే 4 దినాలు లాజరు సమాధిలో ఉన్నాడు. So there was no doubt that Lazarus was dead. ఇక లాజరు చనిపోయాడా లేదా అనే సందేహాలు ఏమాత్రం లేవు. చనిపోయి సమాధిలో ఉంచబడి 4 రోజులైంది. Because in those days there was no doctor as such. ఆ దినాల్లో ఇప్పుడున్నట్లుగా మరణాన్ని నిర్ధారణ చేసే వైద్యులు లేరు. No hospital to give you a death certificate. మరణ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రం అంటారు కదా, దాన్ని ఇచ్చే వైద్యశాలలు ఆ దినాల్లో లేవు. So if there's only 1 or 2 days, ఒకవేళ 1-2 రోజులే అయింది అనుకోండి ఉదాహరణకి, someone who was very sick but not dead yet, కొద్దిసార్లు ఒక వ్యక్తి చాలా అనారోగ్యానికి గురవుతాడు కానీ ఇంకా చచ్చిపోడు. he may get up, అతడు మరలా అనారోగ్యానికి గురయ్యాడు కాబట్టి తిరిగి లేస్తాడు, find himself in a tomb, సమాధిలో తను తాను చూసుకుంటాడు. he has been bound up, he will make some noise, అతడు మొత్తానికి అది పేత వ్రస్తాలతో కట్టబడి సమాధిలో ఉంటాడు. and people may bring him out. మరలా ప్రజలు అతడు కేకలు వేసినప్పుడు బయటకు తీసుకొని But వస్తారు. here there is no chance. అయితే ఇక్కడ ఇప్పుడు అతడు బ్రతికున్నాడా చచ్చిపోయాడా అనే సందేహాలు ఏమీ లేవు. అతడు పూర్తిగా చచ్చిపోయాడు. 4 days have gone by. చచ్చిపోయి 4 రోజులు అయింది. Even his sister Martha is saying that there is smell coming now. ఇప్పుడు మార్త కూడా ఏమంటుందో తెలుసా? చచ్చిపోయి కుళ్ళిపోయి ఉంటాడయ్యా, దుర్వాసన వస్తుంది అంటుంది. Oh, it has been already 4 days. By this time he stinketh, she says in verse 39. వచ్చిన 39లో మార్త ఏమంటుంది? అతన్ని ఇప్పటికే సమాధి చేసి 4 దినాలైంది కాబట్టి వాసన కొడతాడు అంటుంది. So now it has been made sure Lazarus is dead. ఇప్పుడు లాజరు చనిపోయాడనే నిశ్చయత ఇక్కడ మనకు కనబడుతుంది. So the Lord is now traveling towards Bethany. ఇప్పుడు యేసుప్రభువు బేతనియాకు దగ్గరగా వస్తున్నాడు. And when he was a little distance still away, ఆయన ఇంకొంచెం దూరంలో ఉన్నప్పుడు Martha hears that the Lord is coming. ప్రభు వస్తున్నాడనే సంగతి మార్త విన్నది. In verse 20 we read that she went and met the Lord. వచనం 20లో మార్త యేసును కలుసుకున్నది అని మనం చదువుతాం. But where was Mary? కానీ మరి ఎక్కడుంది? We read that Mary sat still in the house. మరియా ఇంకా ఇంటిలోనే ఉన్నట్లుగా లేఖనాల్లో మనం She was waiting for the word of the Lord. ఆమె ప్రభు మాట కొరకే ఎదురు చూస్తూ ఉంది. And what do we see the reaction of Martha in verse 21? వచనం 21లో మార్త ఏమంటుంది? Lord, if you had been here, my brother had not died. ప్రభువా నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. And in verse 22 she says, వచనం 22లో ఆమె ఏమంటుందంటే, but I know that even now whatsoever you will ask of God, God will give it to thee. ఇప్పుడైనను నీవు దేవుని ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసయ్యా అంటుంది. And the Lord says unto her, your brother shall rise again. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నాడు? నీ సహోదరుడు మరలా లేచును అంటున్నాడు. But Martha doesn't understand that very clearly. కానీ ఈ మాట మార్తకు అంత స్పష్టంగా అర్థం కాల. She says, I know he shall rise again in the resurrection at the last day. నేను ఎరుగుదును అంత్యదినమున పునరుద్ధానమందు నువ్వు లాజరును తిరిగి లేపుతావని నాకు తెలుసయ్యా. But the Lord is revealing a very big truth. The biggest truth there is in this world, he is revealing it unto her. యేసు ప్రభువారు ఒక గొప్ప సత్యాన్ని, ఈ ప్రపంచంలోనే అతి ఉన్నతమైన సత్యాన్ని మార్తకు బయలుపరుస్తున్నాడు. He says unto her, I am the resurrection and the life. యేసు ప్రభువారు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. He that believeth in me, though he were dead, yet shall he live. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు అతడు చనిపోయినను మరలా బ్రతుకును అంటున్నాడు. And whosoever liveth and believeth in me shall never die. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అంటున్నాడు. Believeth thou this? ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు. Oh, the Lord is telling us the same truth tonight. ప్రభు ఇదే సత్యాన్ని రాత్రి మనతో కూడా తెలియచేస్తున్నాడు. The word of God tells us that we were all dead in our trespasses and దేవుని sins. వాక్యము సెలవిస్తుంది, మనమందరం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. Those who are in such state will go on to eternal destruction. ఎవరైతే అలాంటి స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్నారో వారందరూ నిత్య శిక్షకు But వెళ్ళిపోతారు. God prepared a way for us to be saved. అయితే రక్షణ పొందడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు సిద్ధపరిచాడు. Oh, the Father sent His only begotten Son to this world, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మరొకరికై ఈ లోకానికి పంపించాడు. that He may give His life on that cross for us, కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు that అర్పించాడు. He may be buried. ఆయన సమాధి చేయబడ్డాడు. But on the third day He will rise again, మూడో దినాన ఆయన తిరిగి లేచాడు. and He is taken up into heaven. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. Oh, this Lord will come once again. ఈ ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. Oh, this wonderful way of salvation has been opened. ఈ అద్భుతమైన రక్షణ మార్గము అనేది మానవుల కొరకు దేవుడు సిద్ధపరిచి తెరచి ఉంచాడు. If there is anyone here who has not yet believed in the Lord Jesus Christ, కూర్చున్న వారిలో ఇంకా యేసు ప్రభునందు విశ్వాసముంచని వారు ఎవరైనా ఉంటే, oh, the question is coming from the Lord Jesus Christ యేసు Himself. ప్రభు వారి నుండి నీ ఎదుటికి ఒక ప్రశ్న నేరుగా వస్తుంది. Believest thou this? ఈ మాట నీవు నమ్ముచున్నావా? Do you believe? నీవు నమ్ముతున్నావా? If you believe,
నీవు నిజంగా నమ్మితే, as we read in John chapter 3 and verse 16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్లుగా, you will not perish, నీవు నశించవు, but you will have everlasting life. కానీ నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు. Oh, this invitation is open for you today. ఇదిగో ఈ ఆహ్వానము నీ కొరకై ఈ దినమున తెరవబడి ఉన్నది. Oh, the Lord Jesus Christ who gave his life for you and me, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన తన ప్రాణం అర్పించాడు. with his open arms he is asking this question, believest thou this? చాచిన చేతులతో ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, మీరు ఈ మాట నమ్ముతున్నారా? He's telling us this, I am the resurrection and the life. ఆయన ఈ మాట తెలియజేస్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. He that believeth in me, though he were dead, we were dead in our trespasses and sins, yet he is telling us, you will live forever. నీవు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వ్యక్తివైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు సదాకాలము జీవిస్తావు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. And whoever liveth and believeth in me shall never die, we shall never go into that second death. విశ్వాసం ఉంచి జీవించువాడు ఎన్నడూను మరణించడు అని ప్రభు అంటూ ఉన్నాడు. But we will have eternal life. అతనికి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. If you want to take that decision, అలాంటి నిర్ణయం ఈ రాత్రి తీసుకోవాలనుకుంటే, you can believe in the Lord Jesus Christ, నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచొచ్చు. and you can give your heart to the Lord Jesus నీ Christ. హృదయాన్ని యేసు ప్రభు వారికి ఇవ్వచ్చు. Acknowledge that you are a sinner, నీవు ఒక పాపివని గుర్తించు. and only refuge, only way of salvation is the Lord Jesus Christ. ఒకే ఒక రక్షణ మార్గం, అది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలుగుతుంది. And you come to the Lord Jesus Christ tonight. ఈ రాత్రి ఆ యేసు ప్రభు వారి దగ్గరికి నీవు వస్తే, Tomorrow you and I may not be there in this world. బహుశా రేపు నీవు నేను ఈ లోకంలో ఉంటామో లేదో తెలీదు. This might be the only chance for you to believe. బహుశా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ఈ రాత్రే చివరి అవకాశం కాబోలు. So give your life to the Lord Jesus today. కాబట్టి నీ జీవితాన్ని ఈ రాత్రి యేసు ప్రభు వారికి అప్పగించుకుందాం. And we see here Martha's response to this great truth. ఇదిగో మార్త ఆ గొప్ప సత్యము విన్నప్పుడు ఆమె స్పందన ఎలా ఉందంటే, She says, yes Lord, ఆమె అంటుంది, అవును ప్రభువా, I believe you are the Christ, నీవు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను. the Son of God, నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. which should come into this world. నీవు ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చిన వాడు అని నేను నమ్ముతున్నాను. But we see here she has still not understood. అన్ని మాటలు చెప్తుంది కానీ ఇంకా ఆమెకు సత్యం అర్థం కాల. So what does she do? She goes back ఆమె మరలా ఏం చేస్తుంది, వెనక్కి వెళుతుంది. and calls her sister Mary secretly, as we read in verse 28. 28లో మనం చదువుతాం, రహస్యంగా మరిని పిలుస్తుంది, ఆమె సహోదరిని పిలుస్తుంది. And she says, the master is come and calleth for thee. ఇదిగో బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడని చెప్తుంది. At the word of the Lord, అయితే దేవుని మాట, she hears that and she arose quickly and came unto him. ప్రభు మాట వినిన వెంటనే ఆమె లేచి వెంటనే ప్రభు దగ్గరకు వచ్చింది మరియా. And she doesn't waste any time. ఇక సమయమేమి వ్యర్థం చేయలా. And the word of the Lord, she rises up and runs. ప్రభు మాట వినిన వెంటనే మరియా లేచి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. And there were some friends with her also. ఆమెతో పాటు కొద్దిమంది స్నేహితులు కూడా ఉన్నారు. In verse 31 we read, there were Jews who were there to comfort them. ఆమెను ఓదార్చడానికి కొద్దిమంది యూదులు ఉన్నారని 31వ వచనంలో మనం చదువుతాం. They also start following her. వారు కూడా మరియను వెంబడిస్తూ వచ్చారు. And we read in verse 32 like this. వచనం 32లో మనం ఇలా చదువుతాం. Then when Mary was come where Jesus was and saw him, she fell down at his feet, saying unto him, Lord, if thou hadst been here, my brother had not died. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. Where do we find Mary again? ఇప్పుడు మూడో సందర్భంలో కూడా మరి ఎక్కడ కనబడుతుంది? Third time. ఎక్కడ? She is again, where is she? మరలా ఆమె ఎక్కడికి వచ్చింది? When Martha met the Lord Jesus, మార్త యేసు ప్రభు వారిని కలుసుకున్నప్పుడు she just told openly, same sentence she said, కొన్ని మాటలు ప్రభుతో చెప్పింది. Lord, if you had been here, my brother would not have died. ప్రభువా, నువ్వు గనక ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదయ్యా అని చెప్పింది. Mary also says the same thing. మరియు కూడా అది చెప్పింది, ప్రభువా, మీరు కనుక ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చెప్పింది. But where is she? కానీ మరి ఎక్కడుంది? She's at the ఆమె feet of the యేసు Lord పాదాల Jesus. దగ్గర ఉంది. That's her favorite place. ఆమెకి ఇష్టమైన స్థలం ఏంటో తెలుసా? Wherever యేసు she ప్రభు is, పాదాలు. wherever she is, ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే she'll fall at the feet of the Lord. ఆమె ప్రభు ఎక్కడుంటే చాలు ఆయన పాదాల మీద పడిపోతారు. This is my safe place. నాకు సురక్షితమైన స్థలం యేసయ్య పాదాలు. This is my refuge. నాకు భద్రత కలిగించేది యేసయ్య పాదాలు. I don't have any other hope. నాకు ఇక వేరే నిరీక్షణ, నమ్మకం లేదు. But only at the feet of the Lord Jesus యేసు Christ. ప్రభు పాదాల దగ్గరే నాకు భద్రత ఉంది.
Oh, what a great blessing it is. ఎంత గొప్ప దీవెనండి ప్రభు We పాదాల know what దగ్గర. happened afterwards. ఆ తదుపరి ఏం జరిగిందో మనకు తెలుసు. Lazarus was raised up. లాజరు మృతుల్లో నుండి లేపబడ్డాడు. Oh, what a gift the Lord gave to these sisters. ఎంత గొప్ప బహుమానాన్ని అనగా చనిపోయిన లాజరును సజీవునిగా చేసి ఆ సహోదరులకు ప్రభు ఇచ్చాడు. And all the Jews, the friends who were around him, they all saw this wonderful, mighty power of God. చుట్టూ ఉన్న ఈ మార్తా మరియా లాజరు యొక్క యూదులైన స్నేహితులు ప్రభు యొక్క అద్భుతమైన శక్తివంతమైన కార్యాన్ని వారి కళ్ళతో చూశారు. And God's name was glorified. దేవుని నామము మహిమపరచబడింది. And as we read in verse 45, many of the Jews believed in the Lord Jesus. 45వ వచనంలో మనం చదివినట్లుగా ఈ కార్యము చూసిన తర్వాత అనేక మంది యూదులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. And in chapter 12 and verse 11 we read that when they saw Lazarus, many believed in the Lord Jesus Christ. 12వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభునందు అనేక మంది లాజరును చూచినప్పుడు విశ్వాసం ఉంచారని చదువుతున్నారు. Oh, this brought great glory unto the name of the Lord. యేసు ప్రభు వారి నామానికి లాజరు పునరుద్ధానం చెందడం అనేది గొప్ప మహిమను తీసుకొచ్చింది. But this also prepared the way to greater glory. ఇది ఉన్నతమైన మహిమకు కూడా మార్గాన్ని సిద్ధపరిచింది. What was that way? ఆ మార్గం ఏంటి? The way which goes to the cross. సిలువకు వెళ్ళే మార్గం. Now the Pharisees and all the people who are against the Lord Jesus Christ, they are now really angry. యేసు క్రీస్తు ప్రభు వారికి విరోధంగా ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు ఈ కార్యం చూసి ఇప్పుడు ప్రభు మీద ఎక్కువ కోపం వారికి వచ్చింది. As you see in the latter part of chapter 12, Gentiles are now coming to seek the Lord Jesus Christ, Greeks. 12వ అధ్యాయములో అన్యులు యేసు ప్రభు వారిని వెతకడం ఆరంభించడం మనము చివరి భాగంలో చూస్తాం. So now the Lord says, my time has come, the hour has come. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆ ఘడియ వచ్చి ఉన్నది అన్నాడు. That the Son of Man should be glorified. మనుష్య కుమారుడు మహిమపరచబడే ఆ ఘడియ వచ్చి ఉన్నది. We read that in chapter 12 and verse 23. 12వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట Oh, the cross is coming. ఇదిగో సిలువ చాలా సమీపంగా ఉంది. Where our Lord will die for you and me. మన ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించేటువంటి ఆ సమయము. But the way to that cross, on that way is this home in Bethany. ఇదిగో ఆ సిలువ మార్గమునకు ప్రభు వెళ్ళక ముందు మధ్యలో ఉన్న మార్గమే ఈ బేతనియ. Where Lazarus is raised up. లాజరు పునరుద్ధానము చెందినటువంటి స్థలం. Oh, what a great blessing it is. ఇదెంత గొప్ప ఆశీర్వాదం. It's a time of great sorrow. ఇది చాలా దుఃఖకరమైనటువంటి సమయం But it has been వాస్తవానికి. made a time of great joy. కానీ ఆ దుఃఖకరమైన ఆ గృహములో చాలా సంతోషాన్ని ప్రభు కలిగించాడు. But I would just like to finish with this point. ఒక్క మాటతో నేను ఇక్కడ ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. How does the Lord feel when his children have to go through this time of sorrow? దుఃఖకరమైన సందర్భాల గుండా తన పిల్లలు వెళుతూ ఉన్నప్పుడు ప్రభు ఎలా భావిస్తాడు? We may think that the Lord knows everything, right? He knows everything. He's going to just raise Lazarus up. మనం ఏమనుకుంటాం, మన ప్రభువుకి అన్నీ తెలుసు, అంతే కదా. మనం ఏం నమ్ముతాం, మనం దుఃఖం గుండా వెళుతున్నాం కానీ మన సమస్య అంతా మన ప్రభువుకి తెలుసు అని మనం అనుకుంటాం. So we expect the Lord to be in a very neutral, in a very normal kind of mind frame, right? కాబట్టి ప్రభువు చాలా సామాన్యుడిగా మన మధ్య ఉండాలి అని మనం అనుకుంటాం. But what do we read in chapter 11 and verse 35? 11వ అధ్యాయం 35వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? It's a very famous verse. చాలా సుపరిచితమైనటువంటి వచనం. What is given here? యేసు ప్రభువు ఏం చేశాడు? 11:35. We all know that. మనందరికీ తెలుసు. Jesus wept. యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచాడు. Why did Jesus have to weep? యేసు ప్రభువారు ఎందుకు ఏడవలసి వచ్చింది? Lazarus, he's going to raise up just few minutes after this. ఈ సందర్భం తర్వాత ఇక కొన్ని నిమిషాల్లోనే లాజరు మృతుల్లో నుండి లేస్తాడు. So why is the Lord weeping? మరి యేసు ప్రభువారు ఎందుకు ఏడుస్తున్నాడు? We read the answer to that in verse 33. వచనం 33లో దానికి జవాబు మనం చదువుతాం. When Jesus therefore saw her weeping, that is Mary, and the Jews also weeping which came with her, he groaned in the spirit and was troubled. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. Oh, the tears which were falling from the eyes of this saint of God. ఈ దేవుని కళ్ళలో నుండి కాలుతున్నటువంటి ఆ కన్నీరు. Oh, our Lord, he shares all our sorrows. ప్రభు మన బాధలలో ఆయన కూడా పాలు పంపులు పొందుతాడు. He is not a God who is far and distant. బాధలో ఉన్నప్పుడు దూరంగా మనకి వేరుగా ఉండేటువంటి దేవుడు కాదు ఈయన. He is our Lord who is right there with all our sorrows. ఆయన ఎలాంటి ప్రభు అంటే మనం దుఃఖములో ఉన్న, బాధలో ఉన్న
మనతో ఉండి దుఃఖించే ప్రభు. There are only 3 times when we see the Lord weeping. యేసు ప్రభు వారు కన్నీళ్లు కార్చిన సందర్భాలు లేఖనాల్లో 3 సార్లే ఉన్నాయి. In Luke chapter 19 and verse 41, we see that the Lord weeping over Jerusalem. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో యెరూషలేము కొరకై యేసు ప్రభు వారు కన్నీళ్లు పెట్టడం మనం అక్కడ Oh, చూస్తాం. Jerusalem is going to be destroyed soon. యెరూషలేము చాలా త్వరగా నాశనం చేయబడబోతుంది. And there will be great sorrow there. అక్కడ గొప్ప దుఃఖము కలుగుతుంది. But it is justified because of their sin, destruction is coming. అది న్యాయమే, ఎందుకంటే వారు పాపం చేశారు కాబట్టి వారి పాపానికి ప్రతిఫలముగా యెరూషలేము నాశనం చేయబడబోతుంది. But in verse 41 we read, he wept over it. అయితే 41వ వచనంలో యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణము కొరకై ఆయన కన్నీరు కార్చారు. And another instance we see in Hebrews chapter 5 and verse 7. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం వచనం 7లో మరొక సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. We read like this, who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto him that was able to save him from death, and was heard that in that he feared. యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన కన్నీళ్లతోను మహారోదనముతోను ఆయన ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లుగా హెబ్రీ పత్రిక 5:7లో మనం Oh, we see the agony which our Lord had to go through. ప్రభు ఎలాంటి బాధ గుండా వెళ్ళవలసి వచ్చిందో ఆ బాధను అక్కడ మనం చూస్తున్నాం. Oh, the tears that flowed from his eyes. అదిగో ఆయన కళ్ళలో నుండి కన్నీరు కారుతూ ఉంది. Because all of us were going into eternal destruction. మనమందరము కూడా నిత్య నాశనానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. And we know that in the fear of God he prayed. అయితే దేవుని భయము కలిగి యేసు ప్రభువారు కన్నీళ్లతో ప్రార్థన In చేశాడు. the garden of Gethsemane we see him. గెత్సేమనే తోటలో ఆయన మనం చూస్తాం. And on the cross he gave his life for us. కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. And we know that his prayer was answered when God raised him from the dead. ఈ ప్రార్థనకు జవాబు ఎప్పుడు దొరికిందంటే దేవాతి దేవుడు యేసు ప్రభువారిని మృతుల్లో నుండి పైకి లేపినప్పుడు ఈ ప్రార్థనకు జవాబు దొరికింది. Because of this we have a way of salvation. ఈ కారణము చేతనే మనకి రక్షణ మార్గము We ఉన్నది. sinful people, we sinful mankind and can now approach the holy God. ఇప్పుడు పాపాత్ముడైన ఈ మానవుడు, పాపభరితమైన నీవు నేను పరిశుద్ధుడైన దేవుని చేరుకోగలుగుతున్నాం. Oh, what a savior that is that we have. నిజంగా ఎంత గొప్ప రక్షకుడిని మనం కలిగి He ఉన్నాం. is with us in all our sorrows. మన దుఃఖమంతటిలో ప్రభు మనతో ఉన్నాడు. He knew what he was going to do. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. But yet when he saw the sorrow of Mary, అయితే ఆయన మరియ దుఃఖాన్ని చూసినప్పుడు oh, he's groaning. యేసు ప్రభు వారు మూలుగుతున్నాడు. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, when in the will of God sorrows come into your home, దేవుని చిత్త ప్రకారం మీ కుటుంబాలలో దుఃఖము, ఏడ్పు, బాధలు కలిగినప్పుడు, sorrows come into your lives, మీ జీవితాల్లో నీకు దుఃఖం అనేది వచ్చినప్పుడు God is not standing far away. దేవుడు నీకు దూరంగా లేడు సుమా. He is with you in your sorrows. నీ దుఃఖములు ఆయన నీతో పాటే ఉన్నాడు. And he is assuring you that I will never leave you, never forsake you. ఆయన ఒక వాగ్దానము నీతో చేస్తున్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటున్నాడు. And it is this home which is in sorrow. ఇది దుఃఖకరమైనటువంటి కుటుంబం. ఆ ఇంటిలో దుఃఖం ఉన్నది. We see a Mary at the feet of our Lord Jesus Christ. మరియా యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఉన్నది. She trusts in her Lord. ఆమె తన ప్రభునందు విశ్వాసం ఉంచింది. Though no words were spoken, ఆమె ఏమి మాట్లాడకపోయినా, yet we see a Mary who has her complete trust in God. మరియా సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ఇక్కడ మనం Oh, చూస్తాం. a family, a home where there is the presence of God, it completely trusts in God. ఒక కుటుంబములో దేవుని యొక్క సన్నిధి ఉండాలి అంటే ఎలా సాధ్యమవుతుందంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం ద్వారా సాధ్యం. Oh, my dear brothers and sisters, is our family, is our home a place where there is the presence of God? నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు దేవుని సన్నిధి ఉన్న గృహాలుగా ఉన్నాయా? Where we are hearing the word of God sitting at his feet. ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినే గృహాలేనా మన గృహాలు? Oh, where we are worshiping the Lord Jesus Christ at his feet, giving our everything. ఆయన పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు వారిని ఆరాధించే గృహాలుగా మన గృహాలు ఉన్నాయా? Oh, this in our sorrows are we falling at the feet of our Lord Jesus Christ, trusting in him. బాధలు, కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పడి ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ఆయనను మనము this is the family, this is the home which our Lord desires. ఇలాంటి కుటుంబాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. But does the story finish here? ఇక్కడ ఈ చరిత్ర అయిపోతూ ఉంది. And there is a much more wonderful story to follow. ఇంకా మనము అనుసరించవలసిన అద్భుతమైన చరిత్ర వేరొకటి ఉంది. We read about that in John chapter 14 and verses 1 to 3. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఆ మాటలు మనం చదువుతాం. We read like this, let not your heart be troubled. Ye believe in God, believe also in me.
మీ హృదయములు కలవరపడనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. In my Father's house are many mansions. If it were not so, I would have told you, I go to prepare a place for you. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, and that where I am, there you may be also. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. Oh, the story is not finishing here. ఇక్కడ ఈ చరిత్ర ఇక్కడ ముగించబడటం లేదు. One day our Savior will take us to his Father's house. ఒక దినాన మన రక్షకుడు మనలను తన తండ్రి ఇంటికి తీసుకొని వెళ్తాడు. And we'll be with him forever and evermore. సదాకాలం మనం ఆయనతో ఉంటాం. No pain, అక్కడ బాధలుండవు, no tears, అక్కడ కన్నీళ్లు ఉండవు, no sorrows. అక్కడ దుఃఖం ఉండదు. Those who are weeping today, ఈ రోజు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు they will be in everlasting joy there. వారు అక్కడ నిత్యమైన సంతోషముతో ఉంటారు. Those who are laughing today, ఈ రోజు ఎవరైతే నవ్వుతున్నారో they will be in eternal destruction. వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. They will be in that lake of fire, suffering forever and evermore. వారు సదాకాలము అగ్ని గంధకాలతో మండుతున్న గుండములో కాలుతూ ఉంటారు. But those who are crying today because of their faith in the Lord Jesus, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన లోకములో తగినన్ని అసౌకర్యాలు లేక ఏడుస్తూ బాధపడుతున్నటువంటి వీరు, he will give us a new body, an indestructible body. వారికి దేవుడు నూతనమైన శరీరాన్ని అనగా మహిమ కలిగిన దేహాన్ని ఇస్తాడు. And we'll be with him forever and evermore. సదాకాలం ఆ ప్రభుతో మనం ఉంటాం. Oh, let us wait for that Father's house eagerly. ఇదిగో ఆ తండ్రి ఇంటి కొరకై ఆసక్తితో మనం ఎదురు చూద్దాం. Oh, let our prayer be, come soon, O Lord. ఇలాగ ప్రార్థన చేద్దాం, ప్రభువా త్వరగా రమ్ము అని ప్రార్థన చేద్దాం. So the last thing that I want to help you remember, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుకుంటున్న చివరి మాట ఏంటంటే, is about the presence of God in our homes. మన కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంది. We are a family of God. మనము దేవుని కుటుంబాలుగా ఉన్నాం. It's a place where people should meet the presence of God. దేవుని కుటుంబాలుగా ఉన్న నీవు నేను మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ప్రభువుని కలుసుకునే స్థలాలుగా ఉండాలి. I really praise God for giving me this opportunity to be here with you all. మీ అందరితో పాటు ఈ 2 దినాలు లేక 3 దినాలు ఉండే భాగ్యం నాకు దొరికినందుకై నిజంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. I want to thank the assembly and the responsible brethren for inviting me for this family conference. ఈ కుటుంబాల సదస్సు కొరకై ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘానికి బాధ్యత కలిగిన పెద్దలకు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. It has been a great blessing for me. ఇది నాకు గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. And I really pray and hope and commit this assembly into the Lord's hands. నిజంగా ఈ స్థానిక సంఘము కొరకై నేను ప్రార్థన చేస్తాను ప్రభు హస్తాలకు. I know you are serving the Lord faithfully. నేను ఎరుగుదును మీరందరూ చాలా నమ్మకంగా ప్రభుని ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు. May the Lord continue to help you to do the same in the days to come. రానున్న దినాల్లో కూడా అలాగ నమ్మకంగా ప్రభుని మరెక్కువగా మీరు సేవించడానికి ప్రభు సహాయం చేయను. I want to specially extend my thanks to Justin brother here. నాకు కూడా వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. Because he has painfully supported me through this ministry. Nothing like that, brother. No, I know the effort which he has taken. So again, my thanks to you. Right, brother. Thank you. And thanks to brother John as well, who became the instrument for me to visit here. అలాగే సహోదరులు జాన్ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే ఈ స్థానిక సంఘానికి రావడానికి ప్రథమ పాత్ర తానే పోషించాడు. So request all of you to remember me and the family and the ministry in your prayers. నన్ను, నా కుటుంబాన్ని, మా పరిచర్యను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. May God's great name be glorified. ప్రభు నామము మహిమపరచబడును గాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. దేవుని సన్నిధి మా కుటుంబాల్లో ఉండాలి అంటే మేము ఎక్కడ ఉండాలో 3 సందర్భాల్లో ఈ రాత్రి వేళ మాతో మీరు మాట్లాడారు. కుటుంబాలు సామాన్యమైన స్థితిలో ఉన్నా నీ పాదాల దగ్గర ఉండాలని, సంతోషకరమైన స్థితిలో ఉన్నా నీ పాదాల దగ్గర ఉండాలని, దుఃఖకరమైన స్థితిలో ఉన్నా నీ పాదాల దగ్గర ఉండాలని మీరు మాకు నేర్పించారు. నీ పాదాల దగ్గర ఉంటే చాలు, మా గృహాలలో మీ సన్నిధి ఉంటుందని తేటగా మీరు వివరించినందుకై స్తోత్రం. స్థానిక సంఘాన్ని దీవించండి. విన్న ఈ మాటలు ప్రయోజనకరంగా చేయండి. వాక్యం అందించిన మీ దాసులను మరి విశేషంగా బలపరిచి ఇంకను ఉపయోగించమని చేసిన మేలులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.